మీ జీవితంలో ఒక్కసారైనా తిరుమలకి కాలినడకన వెళ్ళాలి. ఎందుకంటే వెళ్లే దారికి స్వర్గంలా ఉంటది. అది కూడా అందరికీ సాధ్యమవదు. ఆ స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి. 9 కిలోమీటర్ల నడక 3550 మెట్లు 7 కొండల దూరం ఒకే ఒక్క దర్శనం తిరుమల బాలాజీ దర్శనం. తిరుమలకి వెళ్ళడానికి 2 నడక మార్గాలు ఉంటాయి. ఒకటి శ్రీవారి పాదాలు, 2 అలిపిరి. నేను అలిపిరి మెట్ల ద్వారానే వెళ్ళా. స్టార్టింగ్ లోనే హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నడక స్టార్ట్ చేశాం. స్టార్టింగ్ లోనే పెద్ద పెద్ద గోపురాలు, చాలా మంది దేవుళ్ళు మనకి దర్శనం ఇస్తారు. ఈ రాయి పైన మన మోకాలు పెడితే మోకాల నొప్పులు పోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకం. ఎప్పుడు లేనిది ఈసారి 250 మెట్లు ఎక్కగానే నా పని అయిపోయింది అనుకున్నా. అప్పుడే వరదలో కొట్టుపోయే కుర్రాడికి ఒక కర్రముక్క దొరికినట్టు నాకు ఈ నిమిషాడ దొరికింది. ఇంకా అప్పటి నుంచి కొంచెం దూరం నడడం, ఏమైనా తాగడం, కొంచెం దూరం నడడం, ఏమైనా తినడం, కొంచెం దూరం నడడం, మళ్ళీ తినడం. కానీ పైన రేట్లు అయితే చాలా దారుణంగా ఉండే. సో మీ ఓన్ ఫుడ్ ని మీరు క్యారీ చేసుకోండి బెటర్. ఈ నడక మార్గంలో మనకి పెద్ద పెద్ద ఉడతలు, సాంబార్, జింకలు, కోతులు చాలా కనిపిస్తాయి. ఇక్కడ మనం ఇలా రాళ్ళు పేరిస్తే మన సొంతలు కట్టుకోవాలన్న కళ నెరవేరుతుందంట. నేనైతే 7 కట్టాను. ఈ దారిలో ఈ పెద్ద హనుమంతుడి స్టాచ్యూ పెట్టడానికి ఒక పెద్ద రీజనే ఉందంట. అదేంటో తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. లాస్ట్ కి వచ్చేసరికి మోకాల పర్వతం ఉంటది. ఈ పర్వతాన్ని మోకాల మీద ఎక్కాలంట. మాకైతే మొత్తం 5 అవర్స్ పట్టింది ఈ కొండ ఎక్కడానికి. నెక్స్ట్ వీడియోలో కొండపైన రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంతసేపు పడుతుంది అన్నట్టుగా డీటెయిల్ గా చెప్పేస్తా. సో ఫాలో కొట్టి రెడీగా ఉండండి. టాడా!